అందరికీ నమస్కారం. ఈరోజు మనం తరచుగా చూస్తున్నాం, సోషల్ మీడియాలో కొంతమంది భారతదేశాన్ని అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంటే జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో తప్పులు మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికీ చివరిదాకా మీరు ఈ వీడియోను చూడండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశం యొక్క ద్రవ్యోల్బణం 2014లో 10%. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2026కి 3.5% ద్రవ్యోల్బణం. అంటే భారతదేశం ఎంత అభివృద్ధి వైపులో నడిచిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇవన్నీ తెలియకుండా భారతదేశం యొక్క జీడిపి అభివృద్ధి తగ్గిందనే ద్రవ్యోల్బణం తగ్గిందనే విధంగా మాట్లాడుతున్నారు. అలాగే విదేశీ మార్గద్రవ్య నిల్వలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందుకు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్గా ఉన్నప్పుడు $3 బిలియన్ ఎకనామిక్ మనం. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2026లో $7 బిలియన్ స్థితికి మనం చేరాం. అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న వ్యాపార విదేశీ పర్యటన వలన ఈ దేశంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే భారతదేశంలో పేదరికం, గతంలో పేదరికం 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అంటే 29%, ప్రస్తుతం ఇప్పుడు 11%. కానీ ఈ దేశంలో కొద్దిమంది కుహనావాదులు, అడవిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ముసుగేసుకొని మీడియా ద్వారా మళ్ళీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిట్టడానికి పనిగట్టుకొని భారతదేశ ప్రజలు అత్యధిక స్థాయిలో దూరంగా ఉన్నారని చెప్తున్నారు. ఇది మంచిది కాదు. అలాగే ఇలా ఈరోజు మెట్రోస్ గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో కేవలం 5 నగరాలకు మాత్రం పరిమితమైనది. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత దగ్గరగా 26 నగరాలు, అంటే 5 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు 25 నగరాలకు మెట్రోలు అందించిన ఘనత బీజేపీకి, నరేంద్ర మోడీ. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఉంటే మీరు పని కట్టుకొని ప్రజలని దారి పట్టిస్తారు. ఇలా అదేవిధంగా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు చదువుకోవడానికి విద్యార్థులకు గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేవలం 676 యూనివర్సిటీలు ఉండేవి. ఈరోజు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1338 యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత. అంటే ఈరోజు దేశంలో ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మోడల్గా అభివృద్ధి, యువతలో మంచి విద్యను అందించుకుంటున్నారు. అది జీర్ణించుకోలేక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిందించడానికి మీరు ప్రయత్నం. అలాగే మెడికల్ కాలేజీలు 2000 మెడికల్ కాలేజీలు గతంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఈ భారతదేశంలో 387 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 824 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. అంటే గతంలో 50,000 సీట్లు ఉంటే ఈరోజు 1,30,000 మెడికల్ సీట్లు పెంచిన ఘనత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇలాంటి విషయాలు గూగుల్లో మీరు యువత వెతకాలి. మీరు ఎవరో దేశానికి ద్రోహులుగా ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో పెడితే వాటిని నమ్మొద్దని అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కర్నూలు జిల్లా తరఫున మీకు అందరూ, కర్నూలు జిల్లా ఉన్న యువతకు అందరికీ మేము తెలియజేస్తాం. భారత్ మాతాకి జై.